ఫ్రెండ్స్ జై శ్రీ గణేష్ ఎలా ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ చాలా మంచిగా ఉంటారు గైదివేత్త గణేష్ మాల్కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్స్ మార్నింగ్లో అయితే మనం పాదాలకి సంబంధించి వర్క్స్ అనేవి చేసినామండి. అలాగే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం. ఒకసారి వీడియో అన్ని అయితే చెక్అవుట్ చేయండి. ఈరోజు వచ్చినవి అండి. అలాగే ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఏం వర్క్ అయితే చేయడానికి పోతున్నాం అంటే హయగ్రీవ స్వామికి పంచాయతీ చేయడానికి పోతున్నాం. చాలా మందికి అయితే ఇది ప్రాసెస్ అనేది రాదు, అందుకనేసి నేనైతే మీకు మొత్తం ప్రాసెస్ అనేది చూపెడతా. స్కిప్ చేయకుండా వీడియోకి అయితే తప్పకుండా లాస్ట్ చూడండి. మీరు బిట్ట వీడియోకి అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియో అయితే ప్రాబబ్లీ ఒక 10 to 8 minutes అయితే ఉంటుంది, ఎందుకంటే మొత్తం డీటెయిల్ చూపెడతా. ఇప్పుడైతే మాటలాగా ఉంటాను, అన్ని అప్డేట్స్ చేసుకుంటా ఊపెడతా. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్ గైడ్ మీరైతే చూసుకోవచ్చు. ఇప్పుడు వరకు అయిన వర్క్స్ గైడ్ మీరైతే లాస్ట్ వీడియో చేసినారు కా పాదాలు వర్క్ అని 100% కంప్లీట్ చేసినాం. అండ్ అలాగే ఇప్పుడైతే మనం ఏదైతే హయగ్రీవ స్వామికి సంబంధించి ఇది పంచాయతీ వేయడానికి పోతున్నాం. ఇంకా పంచాయతీ వేసినాక ఏవైతే హయగ్రీవ స్వామికి పాదాలు వర్క్ చేసుకుంటాం, అరిచేయిలు అండ్ అలాగే 2 చెవులు అయితే ఇక్కడ పైన ఉంటాయి కదా, అవి వర్క్ కిరీటం వర్క్ షార్ట్ ఫినిషింగ్ అవన్నీ అయితే తర్వాత అయితే చేసుకుంటాం. ఇప్పుడైతే ప్రస్తుతం మనం హయగ్రీవ స్వామికి సంబంధించి పంచ వర్క్ అండ్ అలాగే శాల్వా వర్క్స్ అయితే చేసుకుంటాం. అందుకని స్టూడియోకి తప్పకుండా లాస్ట్గా చూడండి. ముందుగా అయితే మనం వైట్ సిమెంట్తో అయితే అది పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే మనం గ్లో పైన అప్లై చేసినాం ఆ విధంగానే పంచ అనేది రియల్ క్లాత్తోనే చేస్తున్నాం. మీరైతే మొత్తం ప్రాసెస్ చూడండి, మీకు అర్థమైపోతుంది అది. అండ్ ఇది వైట్ సిమెంట్కి సంబంధించి నేను లింక్ అయితే ఇక్కడ పెట్టినా. ఒక వీడియో స్టార్ట్ చేయగానే షాప్ అని ఒకటి వచ్చింది, దాన్ని అయితే నొక్కి మీరు వైట్ సిమెంట్ అని బై చేసుకోవచ్చు. అండ్ అయితే మనమైతే ఏ విధంగా అయితే మీరు చూసుకోవచ్చు, ఇది బ్యాటరీ అనేది రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఇది వీడియోలో అయితే ఒక బ్యాడ్ న్యూస్ కదా, బ్యాడ్ న్యూస్ ఏంటో వీడియోలో అయితే మీకు కలిసిపోతాయి, మొత్తం అయితే చూడండి. అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది కదా, మీకు 2 న్యూస్ అయితే ఉన్నాయి. నేను 2 అయితే చెప్తాను. ముందుగా అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్దాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను అంతా అక్కడ ప్రాసెస్ మీకు చూపెడదామని విషయంతో ఫోన్ అయితే ఆన్ చేసి పెట్టిన, మొత్తం రికార్డ్ అయితే అయింది. కానీ ఏ విధంగా అయితే నేను ఈవినింగ్ అప్డేట్స్ వచ్చినాయి కదా, మొత్తం ఇట్లా పెద్దగా అయింది వీడియో, చిన్నగా అయింది, పెద్దగా అయింది, చిన్నగా అయింది, బ్లాక్ వచ్చింది, మొత్తం అలా మొత్తం బ్లర్ వచ్చింది కదా. మరి అంత ఏం అర్థం కాకపోవచ్చు మీకు, కొంచెం అయితే అడ్జస్ట్ చేయండి. నేను కానీ ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయింది, ఎందుకంటే నేను అన్ని గణేశుడివి 1 hour వరకు రికార్డింగ్ అని జరుగుతుంది. అండ్ ఇవే కదా అన్ని క్లాత్ అనేవి నేను కట్ చేసుకున్నా, అంటే పంచాకి సంబంధించి, షాల్వాకి సంబంధించి, ధోతికి సంబంధించి మొదలున్న డిజైన్స్ అవన్నీ. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు స్ట్రాంగ్ ఫిక్సింగ్ అయింది, కానీ మధ్యలో అయితే ఇక్కడ ఊసిపోయింది. ఆడ ఏం చేస్తామంటే మనం గమ్ పెడతాం కదా, గమ్ అండ్ అలాగే ఇది క్లాత్ అయితే పెట్టేస్తాం. ఇప్పుడైతే పంచ అయితే పెడుతున్నాం. ఈడైతే క్లిప్ ఈడ వరకు మంచిగా వచ్చింది, మళ్ళీ మొత్తం చూసుకోవచ్చు చిన్న పెద్దగా అయింది. నేనైతే ఒకసారి మీ ప్రాసెస్ అని చెప్తాను. మొత్తం అయితే నేనే వేసినా కదా, ఒకసారి మీరైతే నాకు నమ్మండి, మొత్తం నేనే వేస్తాను. యాక్చువల్గా అన్ని రికార్డింగ్ అయితే ఉన్నాయి నేను చేసిన అని, కానీ ఒక్కటే క్లిప్ అనేది ఇలాగైంది. లాస్ట్ టైం అయితే ఇలాగే అయింది కదా, అది ఎందుకు అవుతుంది అర్థమవుతుంది. నేను అనుకుని ఫోన్ స్టోరేజ్ ఎక్కువ అయింది అనేసి అవుతుంది. యాక్చువల్గా కెమెరా అనేది ఆన్ ఉంది, కానీ అయినా అట్లా అవుతుంది, మొత్తం బ్లర్లో బ్లింక్ అవుతుంది కదా, మీరు అయితే వీడియోలో చూసుకోవచ్చు. అండ్ ఆ ప్రాసెస్ ఏ విధంగా మనం చేసినామంటే, ముందుగా అయితే ఆ క్లాత్ని మొత్తం వైట్ సిమెంట్లో డిప్ చేసి ఇట్లా ముందే అయితే కొన్ని ఇట్లా చేసుకున్నాం కదా, లైన్స్ అనేవి పంచాల లైన్స్ టైప్ అయితే ఉంటాయి కదా, ముందు వేసి ఆడైతే సెట్ చేసేసినాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు, నేను వేరే రింగ్లో అయితే చూపెడుతున్నాం కదా మీకు, మీరైతే చూసుకోవచ్చు. ఇది అటు సైడ్ పంచ, ఇది ఇటు సైడ్ అయితే రికార్డ్ కాలేదు, కానీ అటు సైడ్ అయితే మొత్తం రికార్డ్ అయింది. కానీ అటు సైడ్ అనేది మీకు మరి అంత నేను కానీ అవసరం వస్తుంది, ఎందుకంటే మెయిన్ అటు సైడ్ దగ్గర కాలనేది. కానీ అటు సైడ్ అనేది ప్లేస్ లేదు కదా మనకు చేయడానికి. ఆయన నేను డీటెయిల్ అయితే ఇచ్చిన, నాకు వీలే అంటే ఏ విధంగా అయితే నా చేయి పోయింది అంత అయితే డీటెయిల్ అయితే చేసిన. మొత్తం ఒక పొజిషన్లో అయితే కూర్చున్నా కదా, అట్లానే డీటెయిల్ ఇచ్చిన. అండ్ అలాగే ఇటు సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ నుంచి చేయడం జరుగుతుంది కదా, గణేశుడు కానివ్వండి, హయగ్రీవ స్వామి కానివ్వండి, అలాగే లక్ష్మీజీ అనేది మొత్తం సపరేట్గా రెడీ అవుతారు. అదైతే మీకోసం ఒక సర్ప్రైజ్ కదా, లక్ష్మీజీ సార్ చాలా స్పెషల్గా అయితే ఉంటున్నారు. లక్ష్మీజీ అనేది నేను మీకు ఎప్పుడు రివీల్ ఇస్తా అంటే వినాయక చవితికి ఒక 5 days ముందనే రివీల్ అయితే చేయడం జరుగుతుంది కదా లక్ష్మీజీ, లేకపోతే దానికంటే ముందు అయితే రివీల్ చేయడం జరుగుతుంది. అన్ని వీడియోస్ అయితే చూడండి, అదేం సపరేట్ అని కమెంట్ బాక్స్లో అయితే నేను మీకు చెప్పచ్చు ఒకవేళ మీరు క్వశ్చన్స్ అడిగితే. అండ్ అలాగే మొత్తం అనేది ఇప్పుడు షాల్వాకి సంబంధించి ఏదైతే ధోతికి మధ్యలో అయితే ఉంటుంది కాగా, అది ఒక డిజైన్ మన గణేషుకి సంబంధించి ధోతిలో ఒక మధ్యలో ఒక డిజైన్ అయితే ఉందిగా, అదైతే ఇప్పుడు మనం చేయడానికి పోతున్నాం. వీడియోలో చూడండి, మీకు అర్థమైపోతుంది. మీకు గనక మినీ ఖైతా గణేష్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మీరైతే నాకు కమెంట్లో అడగచ్చు, నేనైతే దానికి రిప్లై ఇచ్చి మీకు ఆన్సర్ అనేది ఇచ్చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడైతే మనం షాల్వాక్ అనేది సంబంధించి వర్క్స్ అనేది స్టార్ట్ అయితే చేసేస్తున్నాం. షాల్వాక్ బిడ్డ సేమే ప్రాసెస్, ఏ విధంగా అయితే గణేష్కి షాల్వా ఉంది అదే విధంగా హయగ్రీవ స్వామి గణేష్ షాల్వా అనేది వస్తుంది.
అండ్ అది క్లాత్ అనేది మనం వైట్ సిమెంట్ డిప్ చేస్తున్నాంగా, దాని కారణం వల్ల అది మొత్తం ఇట్లా ఒక దారంలకి అయితే అయిపోతుంది సన్నగా. దాన్ని అయితే మొత్తం ఫింగర్తో మళ్ళీ ఊకి దాన్ని అయితే ఇట్లా ఓపెన్ చేయాలి. అదైతే చాలా హార్డ్ వర్క్. అందుకనేసి నేను దాన్ని అయితే మొత్తం అయితే రికార్డ్ చేసి మీకు చూపెడుతున్నా. దాన్ని ఒక్కటే మళ్ళీ తీయడం వస్తుంది, పెట్టడం వస్తుంది దానికోసమే. అండ్ అలాగే చూసుకోవచ్చు కదా, ఫైనల్గా ఇప్పుడైతే పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే దీంట్లో కొన్ని చేంజెస్ జరుపుకున్నాం. అన్ని వర్క్స్ నేనైతే వీడియోలు రికార్డ్ చేసిన తప్పకుండా చూడండి. లాస్ట్కి అయితే తప్పకుండా వీడియోకి అయితే చూడండి. అండ్ అలాగే ఈరోజు అయితే ఆఫ్టర్నూన్లో ఒక వీడియో అయితే వచ్చింది. లెగ్కి సంబంధించి జస్ట్ ఒక చాలా మంచి క్లిప్స్ అయితే రికార్డ్ చేసిన. తప్పకుండా అయితే ఒకసారి మీరు ఆ వీడియోని అయితే చూడి సపోర్ట్ అయితే చేయండి. సో కానీ మొత్తానికి ఈరోజు అయితే మీరు చూసుకోవచ్చు, పాదాలు ఫిక్స్ అయిపోయినాయి, అరిచేయి ఫిక్స్ అయిపోయినాయి అగ్రో స్వామికి. ఇప్పుడైతే జంజం అయితే వేసేస్తున్నాం. ఎందుకంటే జంజం వేసేస్తే జస్ట్ జ్యువెలరీ వర్క్ అనేది ఒక్కటే పెండింగ్ ఉంటుంది. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మీరైతే చూసుకోవచ్చు జంజం అనేది ఏ విధంగా అయితే మీకు అనిపిస్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే ఏదైతే రుద్రాక్షి చేయి ఉంది కదా, రుద్రాక్ష పట్టుకుంది, అది రుద్రాక్ష మాల పట్టుకుంది చెయ్యి. ఆ చేయికి సంబంధించి వర్క్స్, అన్ని చేయికి సంబంధించి వర్క్స్ అనేవి ఇప్పుడైతే వీడియోలో 100% కంప్లీట్ చేసేస్తాం. అందుకని వీడియోకి అయితే ఇప్పటికీ నేను చెప్తున్నాను, తప్పకుండా లాస్ట్గా చూడండి. అండ్ అలాగే అయితే లోటస్ పువ్వు ఉంది, దానికి ఇంకా కొన్ని కొమ్ములు అయితే పెట్టడం పెండింగ్ ఉంది, అదైతే పెట్టేసినాం. అండ్ అలాగే ఏదైతే ఇది ఒక అస్త్రం, అది ఆయుధాలకి కొంచెం పెండింగ్ ఉంది, అది వర్క్ బిట్ట చేసేసినాం. అండ్ అలాగే రుద్రాక్షమాలు అయితే ముందు చేయలే, తప్పు పెట్టిన, దాని తర్వాత అయితే కరెక్ట్ చేసిన. మొత్తం వీడియో అయితే లాస్ట్కి చూడండి. ఇలాగైతే ఉండదు గైస్, ఇదైతే రాంగ్. అండ్ ఇప్పుడు ఇది కదా ఈ విధంగా అయితే ఉంటుంది రుద్రాక్షమాల. అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మనం ఫిక్సింగ్ అండ్ టైట్ ఫిక్సింగ్ అని జరుపుకున్నాం. వీడియోలో చూసినారు కాగా ఏ విధంగా అయితే అప్డేట్స్ అయితే జరుపుకున్నాం. కొద్దిగా అయితే సౌండ్ కొంచెం మారదు, ఎందుకంటే గొంతాన్ని నప్పులేస్తుంది. అండ్ అలాగే ఇవే కదా ఈరోజు వీడియోలో చేసిన అప్డేట్స్ అయితే ఒకసారి మళ్ళీ పడుతున్నా. రుద్రాక్ష మాల అయితే ఫిక్స్ చేసినాం. ఒక్కసారి అయితే నేను మర్చిపోయి ఇలాగైతే ఫిక్స్ చేసినా, రుద్రాక్ష మాల ఈ విధంగా అయితే వస్తుంది. చూసుకోవచ్చు రియల్గా ఏదైతే రుద్రాక్షం చేయిలో పట్టుకున్నట్టయితే ఉంది, మొత్తం కదులుతుంది. అండ్ అలాగే మనం ఈరోజు చేసిన వర్క్స్ ఏంటంటే, మన జగన్నాథ స్వామికి సంబంధించి ఫేస్ అని రెడీ అయింది కదా, ఒకసారి చూపెడతా. ఇది ఫేస్ గైజ్ జగన్నాథ స్వామికి సంబంధించి. అండ్ ఇదైతే బాడీకి ఫిక్స్ అయితే ఇంకా బాడీ రెడీ కావాలి. అండ్ అలాగే అగ్రో స్వామి 100% కంప్లీట్ అయిపోయిండు. వితౌట్ జ్యువెలరీ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. కానీ మీరైతే చూసుకోవచ్చు జంజం వేసేసినాం. అండ్ అలాగే పంచ, పాదాలు, అరిచేయి మరి అంత డీటెయిల్గా వేయాలి, రీజన్ అనేది వీడియోలో అయితే చెప్పినా. అండ్ అలాగే లెగ్స్ కవర్ అయ్యి మొత్తం కంప్లీట్ అయిపోయిందని ఇట్లా కవర్ చేసినాం. పైన నుంచి చూసుకోవచ్చు అంతా పడుతుంది వైట్ సిమెంట్ అనేది శాండ్ చేస్తే. అండ్ ఇవే కదా ఈ వీడియోలో గైస్ మీకైతే ఈ వీడియోలో అనిపించింది ఒకసారి నాకైతే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే మన వీడియోస్లో ఏమైనా తప్పు జరిగితే కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా చెప్పండి, మనం అయితే అన్నీ మారుకుంటాం. అండ్ అలాగే ఈ వీడియోలో అయిన అప్డేట్స్ అయితే మీరు అన్నీ అయితే చూసినారు కాకైతే ఏవేగైతే ఈ వీడియోలో అయిన అప్డేట్స్ వీడియోకి తప్పకుండా లైక్ చేసి కమెంట్లో చేసిన టైప్ చేయండి. అండ్ మన గణేష్ మ్యాథ్కి సంబంధించి వర్క్స్లో మీరు 10 out of ఎన్ని ఇస్తారని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా స్మూత్గా లేదు, ఎందుకంటే దాన్ని శాండ్ పేపర్తో ఇంకా శాండ్ చేయడం పెండింగ్ ఉంది. అది చేసినాక మొత్తం అయితే స్మూత్గా అయితే అయిపోతుంది కదా. ఇవే కదా ఈ వీడియోలో అయిన అప్డేట్స్ స్టార్ట్ అవ్వాలి.